నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటే రచ్చ సాగుతోంది. ఏంటి ఆ రచ్చ అంటే, మధ్యప్రాచ్యంలో యుద్ధం నడుస్తుంది. కాస్త బంగారం కొనడం తగ్గించండి, పెట్రోల్ ఆదా చేయండి, టూర్లు మానేయండి, అంటే ఇంటర్నేషనల్ టూర్లు మానేయండి అని ప్రధాని మోదీ ప్రధానంగా మధ్యతరగతి వాళ్ళకి సూచించడం జరిగింది. ఈ చిన్న మాట అనగానే మన విపక్షాలు ఎక్కడ లేని బీపీతో ఊగిపోతున్నాయి, ముఖ్యంగా రాహుల్ గాంధీ అండ్ కో. అయితే సోషల్ మీడియాలో కూడా ఈ హ్యాష్ ట్యాగులు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ మన నాయకులకి ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఎందుకు ఉందంటారు? షార్ట్ టర్మ్ మెమరీ లాస్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ప్రజలకు ఏమీ తెలియదు అని సాధారణంగా వీళ్ళ ఫీలింగ్. జనం వెర్రివాళ్ళు, చరిత్ర మర్చిపోతూ ఉంటారు, గతం గుర్తురాదు అని చెప్పి మన అపోజిషన్ లీడర్స్ ఫీల్ అవుతున్నారేమో అని చెప్పి చాలామంది ఈ మధ్య ఆశ్చర్యపోతున్నారు, అనుమానిస్తున్నారు. ఒకసారి చరిత్ర పుటలు తిరిగేస్తే అసలు నిజాలు బయటపడతాయి. కాంగ్రెస్ హయాంలో ఇదే ముచ్చట్లు ఎన్నిసార్లు చెప్పారో మనం ఒకసారి చూద్దాం. బంగారం గురించి, పెట్రోల్ డీజిల్ గురించి, ఇటువంటి వాటి గురించి కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ నేతలు, ప్రధాన నేతలు, ప్రధానితో సహా, అప్పటి ప్రధానితో సహా ఏమేమి మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే గాంధీవం ఛానల్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి, స్నేహితులకి షేర్ చేయండి. ఇక పాయింట్కి వస్తే 2013 సంవత్సరంలో, అంటే 2014లో తట్టాబుట్టా చదువుకొని యూపీఏ ప్రభుత్వం కుప్పకూలి ఎవరి దారిన వాళ్ళు వెళ్లే ముందు కాంగ్రెస్ నాయకులు, ఎవరో మామూలు చిన్న చితక నాయకులు కాకుండా స్వయంగా ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏమన్నారంటే, మనకు బంగారం మీద ఉన్న ఆకలిని, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతూ అపిటైట్ అన్నారు, తగ్గించుకోవాలి, పెట్రోల్ వాడకం కూడా తగ్గించాలి అని దేశాన్ని హెచ్చరించారు. మన వాళ్ళు చెప్పే సోకాల్డ్ గ్రేట్ ఎకనమిస్ట్ అని చెప్పే మన్మోహన్ సింగ్ కూడా ఈరోజు మోడీ అని చెప్పారో అదే ఆయన ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. అప్పట్లో ప్రపంచ యుద్ధాలు కూడా లేవు. ఇప్పట్లాగా రష్యా యుక్రెయిన్, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం, గాజా మీద ఇజ్రాయెల్ దాడులు, కరోనా లాంటి సమస్యల నుంచి బయటపడడం, ఇటువంటివి ఏమీ లేనిది సాధారణ పరిస్థితుల్లో కూడా మన్మోహన్ సింగ్ పెట్రోల్ వద్దన్నారు, పెట్రోల్ వాడకం తగ్గించమన్నారు, బంగారం కొనొద్దన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, కేవలం ఆర్థిక మేనేజ్మెంట్ దెబ్బతినడం వల్ల. ఆ రోజు ఇష్టారాజ్యంగా పరిపాలిస్తూ అవినీతిని పట్టించుకోకుండా దేశాభివృద్ధి పూర్తిగా కుంటుపడి దయనీయమైన స్థితిలోకి భారత్ దిగజారే స్థితికి తీసుకురావడం వల్ల కాంగ్రెస్ ఏ యుద్ధము లేకున్నా, ఏ కరోనా వంటివి లేకున్నా కూడా బంగారం కొనకండి, పెట్రోల్ వాడకం తగ్గించండి లాంటి అభ్యర్థనలు సాక్షాత్తు మన్మోహన్ సింగ్ దేశ ప్రధాని చట్టాల సభల్లో పార్లమెంటు సాక్షిగా జనాల్ని వేడుకోవాల్సి వచ్చింది. కానీ అప్పుడు దాన్ని ఆర్థిక క్రమశిక్షణ అంటూ మన భజన బ్యాచ్ ప్రచారం చేసింది. ఇప్పుడు మోడీ చెప్తే మాత్రం రివర్స్ గేర్లో వచ్చి నానా యాగి చేస్తున్నారు. సరే, అదే 2013లో అప్పటి పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, సోనియా గాంధీ అనుచరులలో ఈయన కూడా ఒకరు, గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు. ఈ వీరప్ప మొయిలీ చెప్పింది ఏంటి అంటే, ఈయన ఒక అడుగు ముందుకేసి మెట్రో ఎక్కేశారు. అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, ఇంధనం సేవ్ చేయండి అని ఫోజులు ఇచ్చారు. అప్పట్లో మన దేశంలో మెట్రో నెట్వర్క్ కేవలం 229 కిలోమీటర్లు. కానీ ఇప్పుడు మోదీ హయాంలో 1143 కిలోమీటర్లకు మెట్రో చేరుకుంది. ఆ రోజు 229 కిలోమీటర్లు మాత్రమే మెట్రో రైళ్లు తిరిగేవి. ఈరోజు 1143 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లు పరిగెడుతున్నాయి దేశవ్యాప్తంగా. అంటే అప్పట్లో సౌకర్యాలు లేకపోయినా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరగండి అని చెప్పి ఉచిత సలహాలు కాంగ్రెస్ నాయకులు జనం ముఖాన కొట్టేశారు. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నా సరే మెట్రో లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడమని మోదీ చెప్తే రొమ్ములు బాధేసుకొని తెగ అల్లరి చేస్తున్నారు. ఇక మరో విషయం,
అప్పట్లో సీన్ ఎంత బీభత్సంగా ఉండేదంటే పెట్రోల్ బంకులు రాత్రి 8 గంటలకే మూసేయాలి అని వీరప్ప మొయిలీనే ఒకసారి ప్లాన్ చేశారు. ఎందుకంటే విదేశీ మారక నిల్వలు, వీటిని మనం ఫోరెక్స్ రిజర్వ్స్ అంటాం. అంటే భారతదేశం డాలర్లని పోగేసి పెట్టుకోవడం. విదేశీ మారక నిల్వలు మన దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే మన ఆర్థిక వ్యవస్థ అంత స్థిరంగా భద్రతతో ఉంటుంది. కాబట్టి ప్రతి దేశం కూడా విదేశీ మారక నిల్వలు పోగు చేసి పెట్టుకుంటూ ఉంటుంది తన ఖజానాలు. కానీ కాంగ్రెస్ యూపీఏ పాలన ఎంత దయనీయంగా, ఎంత దారుణంగా, ఎంత దరిద్రంగా ఉండేదంటే ఈ ఫారెక్స్ నిల్వలు విపరీతంగా తగ్గిపోవడం వల్ల పెట్రోల్, బంగారం ఇటువంటివి కొనడం వల్ల మన రూపాయలన్నీ డాలర్ల రూపంలో విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి పెట్రోల్ బంకుల్ని రాత్రి 8 గంటలకే క్లోజ్ చేద్దామని చెప్పి వీరప్ప మొయిలీ గారు ప్లాన్ చేశారు. వీరప్ప మొయిలీ అంటే ఆయన వ్యక్తిగతమైన నిర్ణయాలు ఉండవు కదా. యూపీఏ ప్రభుత్వం మొత్తం సోనియా నుంచి మొదలు పెడితే మన్మోహన్ వరకు అందరూ కూడబలుక్కొని ఈ నిర్ణయాన్ని అమలు చేసే ప్రయత్నం చేశారు. కానీ తీవ్రమైన వ్యతిరేకత వచ్చి జనాలు తీవ్రంగా విమర్శించడంతో, వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందనమాట. దేశం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో చెప్పడానికి రాత్రి 8 గంటలకే పెట్రోల్ బంకులు క్లోజ్ చేద్దామని చెప్పి ఆలోచించారు అన్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే 2013లో ఎటువంటి స్థితికి కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని, దేశాన్ని దిగజార్చారనే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా నైట్ లైఫ్ లేదు, పెట్రోల్ లేదు, ఇటువంటి మాటలు అప్పట్లో చెప్పేవాళ్ళు. సరే, రాత్రి 8 గంటలకు బంకులు మూసేస్తాం అని చెప్పి వీరప్ప మొయిలీ చెప్పినప్పటికీ అది అమలైతే అవ్వలేదు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత వచ్చింది. కేవలం ఇది పరిగణిస్తున్నాం అని మాత్రమే అంటున్నాం, నిజంగా అమలు చేసే ఉద్దేశం లేదు అని తర్వాత బుకాయించేసి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఆ ఆలోచన నుంచి. కాకపోతే ఇది మొత్తం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే 2013లో రష్యా యుక్రెయిన్ యుద్ధం కానీ, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కానీ, లేదంటే 2020-21లో వచ్చిన కరోనా లాంటి ప్రపంచవ్యాప్త అత్యవసర పరిస్థితులు కానీ ఏమీ లేని సాదాసీదా సమయంలోనే మన జనాలకి కాంగ్రెస్ నేతలు అనేక శుద్ధులు చెప్పడం మొదలుపెట్టారు. వాటిని అంతో ఇంతో అమలు కూడా చేశారు. ఈ కోవలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మహామేధావి చిదంబరం గారు కూడా ఉన్నారు. ఈయనేమంటారంటే, పి చిదంబరం బంగారం అస్సలు కొనకండి, ధరలు పెరిగిపోతాయి అని ప్రజలను పదే పదే భయపెడుతూ ఉండేవాళ్ళు. ఇంకొక అడుగు ముందుకేసి బ్యాంకులకి కూడా ఎవరికి గోల్డ్ కొనడానికి లోన్లు ఇవ్వద్దు అని చిదంబరం చెప్పేవారని మనకు గూగుల్ చేసినా, ట్విట్టర్లోకి వెళ్ళినా, ఎక్కడ పోయినా సరే మనకు అనేక సాక్ష్యాలు, అనేక ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. అనేక వీడియోలు కూడా మనం యూట్యూబ్లో చూసుకోవచ్చు. యుద్ధం లేని కాలంలోనే బంగారం మీద అంత కక్ష ఎందుకో మరి. బంగారం కొంటామండి భారతీయులు అడగగానే ఏ యుద్ధము లేని కాలంలోనే ఎందుకు చిదంబరం, మన్మోహన్ సింగ్, వీరప్ప మొయిలీ వీళ్ళందరూ కలిసి ఎందుకు అంతగా వణికిపోయారనేది ఇప్పుడు అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంకా వెనక్కి వెళ్తే సరే, సోనియా కాలంలో కాంగ్రెస్ చేసిన హడావుడి పక్కన పెడితే ఇందిరాగాంధీ కాలంలో, ఇందిరా కాంగ్రెస్ హయాంలో 1967, ఈ 1967లో ఇందిరాగాంధీ గారు కూడా సేమ్ ఇదే మాట చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం బంగారం కొనకండి అని పిలుపునిచ్చారు. అప్పుడు దాన్ని దేశభక్తి అని చెప్పి మీడియా మేధావులు, మీడియా అంటే అప్పుడు దూరదర్శన్ ప్రధానంగా ఉండేది, పత్రికలు ఉండేవి. ఈ పత్రికలు, సంపాదకులు, విలేకరులు, జర్నలిస్టులు, అలాగే ఇతర రంగాల మేధావులు ఇందిరాగాంధీ బంగారం కొనొద్దంటే అది బంగారం లాంటి మాట, గొప్ప దేశభక్తి అని చెప్పి చెప్పేవారు. ఈరోజు బంగారం కొనకుండా ఉండే ప్రయత్నం చేయండి అని మాత్రమే మోదీ సూచించడం జరిగింది. కానీ అది వెంటనే ఫాసిజం అయిపోయింది. ఈ తేడాని, ఈ హిపోక్రసీని మనం ఖచ్చితంగా గుర్తించాలి. అందుకే మోడీ ఏం చెప్పారంటే, దేశాల్లోంచి మన రూపాయి
విదేశాలకు వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పేదలు, అత్యంత సంపన్నుల కంటే మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ఎక్కువగా ఉంది. కాబట్టి బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలి, పెట్రోల్ ఇంధనం వాడకం నియంత్రించుకోవాలి, ఇంటర్నేషనల్ టూల్స్ దాదాపు రద్దు చేసుకొని భారతదేశంలోనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనకు బోలెడన్ని హాట్స్పాట్స్, హిల్ స్టేషన్స్ కావాల్సినవి అన్నీ ఉన్నాయి మన దేశంలో. అయోధ్య, తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ఉన్నాయి. మన దేశంలో మన టూరిజంని మనం అభివృద్ధి చేసుకుంటే కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడంతో పాటు మనం కూడా మన దేశాన్ని మరింత విస్తృతంగా, లోతుగా అర్థం చేసుకునే అవకాశం కూడా వస్తుంది. విదేశాలకు వెళ్తే భారతదేశం మీద అవగాహన పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి భారతదేశం లోపల సాధ్యమైనంత ఎక్కువ టూర్స్ వేసే ప్రయత్నం అందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. మోదీ చెప్పింది తూచా తప్పకుండా కనీసం సంవత్సరం పాటు అయితే ఫాలో అవ్వాలి. ఆ తర్వాత కూడా ఎంతగా ఈ నియమాల్ని పాటిస్తే భారతదేశానికి అంత మంచిది. ఎప్పటికైనా ఇవి తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, అటువంటి స్థితి మనకు ఖచ్చితంగా ఉంది. దీనిపై మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే దీన్ని మీకు వీలైనంత ఎక్కువ మందితో షేర్ చేయండి. జై హింద్, వందే మాతరం.